హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హౌస్ సర్జన్ నవల 6వ భాగం. తర్వాత కొన్నాళ్లకు సర్జికల్ పోస్టింగ్ అయిపోయి గైనిక్ వార్డుకు వచ్చాను. రంగయ్య గారిదంతా వింత ప్రవృత్తి. మేమిరువురం కలిసి ఎన్నోసార్లు రాత్రుళ్ళు రౌండ్స్ చేశాం. ఒకసారి ఆయన కుమారుడి కోసం పోలియో వ్యాక్సిన్స్ ఎక్కడి నుంచో లారీలో తెప్పించుకుంటూ ఆ లారీ కంపెనీ ఏదో సరిగ్గా తెలుసుకోకపోతే ఊళ్ళో ఉన్న లారీ కంపెనీలన్నీ ఆయన కారులో తిరిగి చివరికి సాధించాం. ఇంత సన్నిహితంగా సంచరించినా నా పేరైనా ఆయనకు తెలుసో తెలియదో అనుమానమే. ఇతరుల గురించి అంత పట్టించుకోకుండా ఉంటారు. ఒకసారి మాత్రం ఆయన నన్ను చిన్న మాట అనడం సంభవించింది. ఒక పోలీస్ కేసుకు ఆపరేషన్ చేశాక చాలా కాంప్లికేషన్స్ వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఎప్పటిలాగే రంగయ్య గారు అతని బెడ్ దగ్గరే పీఠం వేసుకుని కూర్చొని అతన్ని బ్రతికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్టుండి నన్ను దగ్గరకు పిలిచి, నిన్న బ్లడూరియాకు పంపించమన్నాను, రిపోర్ట్ వచ్చిందా అని అడిగారు. ఆయన నిన్న నాకు ఆ విషయం చెప్పలేదు. అయినా అట్లా అని బయటకు చెప్పక పంపించలేదండి అన్నాను తల వంచుకుని. ఎందుకు పంపించలేదు? అసలు కేసులా సీరియస్ టర్న్ తీసుకున్నప్పుడు ఆ విషయం మీకే తట్టాలి. తట్టకపోయినా నేను చెప్పినప్పటికీ పంపించకపోవడం క్షంతవ్యం కాదు అన్నారు. గైనిక్ వార్డులోకి వచ్చాక 2-3 రోజుల వరకు ఏ పని లేనట్లనిపించింది. కొత్తగా ఉండేది. గైనిక్, యాంటీనేటల్ అంతా కలిసి మొత్తం 18 హౌస్ సర్జన్లు ఉండేవారు. డాక్టర్లు ఎక్కువ, పని తక్కువ. ప్రతివారు ఆపరేషన్ అవకాశాల కోసమని ఓపిగ్గా కాచుకొని కూర్చునేవారు. ఎక్కువగా స్టెరిలైజేషన్, డిఎన్సి ఈ రెండిటికే అవకాశం ఉండేది. మిగతా వాటికి అసిస్ట్ చేయటమే. ఓపీలో పనిచేసేటప్పుడైతే ఓపీ చీటీ తీసుకొని పక్కన నిల్చోవడం, అసిస్టెంట్ పీవీ చేసి డిక్టేట్ చేస్తున్న ఫైండింగ్స్ గబగబా రాయడం. లేకపోతే యాంటీనేటల్ ఓపీ అయితే కడుపు నొక్కి ఎన్నో నెలలో చూడడం, బీపీ చూడడం. ఇది హౌస్ సర్జన్ పని. కొంతమంది అసిస్టెంట్లు, డాక్టర్ ఎంతసేపు మేము చెప్పే ఫైండింగ్స్ రాసుకుంటూ పోతే మీకు పీవీ చేయడం ఎలా వస్తుంది? మీరు కూడా చెయ్యాలి. రేపు ఏపీహెచ్సిలోనో ఉద్యోగంలో చేరితే ఆ పల్లెటూరి హాస్పిటల్లో మీకు సలహాలు చెప్పేవారెవరుంటారు? మీకు మీరే సర్వాధికారి. అన్నీ మీరే డయాగ్నోస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. రండి పీవీ, మీ ఫైండింగ్స్ చెప్పండి అనేశారు. పాపం కొంతమంది ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. అయినా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సౌకర్యం పొందాలంటే ఇవన్నీ భరించక తప్పదు. ఒక స్త్రీ పరీక్ష చేయించుకోవాలంటే ఎదురుగా 10 మంది నిలబడతారు. ఒక ఆడది ప్రసవిస్తుంటే అది గమనిస్తూ చుట్టూ 20 మంది. ఇష్టపడాలి, తప్పదు. ఒకసారి అసిస్టెంట్ సుశీల గారు రౌండ్స్కు వచ్చేసరికి నేను కేస్ షీట్ పూర్తి చేస్తూ కనిపించాను. మిగతా వాళ్ళంతా ఏమయ్యారని ఒక్కొక్కరి గురించి పేరు పేరున అడిగింది. కాఫీకి వెళ్ళారనుకుంటాను మేడం అన్నాను. అంతా ఒక్కసారి కట్టకట్టుకున్నా వార్డు ఏమైపోవాలి? సరే, రేపు థియేటర్ రోజు కదూ, మిగతా వాళ్ళెవ్వరికీ ఛాన్స్ ఇచ్చేది లేదు. మీరు ఉదయం 8 గంటలకల్లా వచ్చేసి సిద్ధంగా ఉండండి అంది. అలాగే మరునాడు 8 గంటలకల్లా థియేటర్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళాను. ఆ వెళ్ళడం మధ్యాహ్నం 1 గంట వరకు బయటకు రావడం పడలేదు. 4 డిఎన్సి ఆపరేషన్లు, 2 స్టెరిలైజేషన్లు నాతో దగ్గరుండి చేయించింది సుశీల గారు. ఎనస్థెటిస్ట్ రాధారాణి గారికి కన్నెర్ర పుట్టిందేమో. ఏమిటి మేడం, అన్నీ ఇతంతోనే చేయించారు, ఒక్క ఛాన్స్ కూడా రాని వాళ్ళు ఇంకెంతమందో ఉన్నారు అని మధ్యలో వారించడానికి ప్రయత్నించింది. నో, మీకు తెలియదు రాధారాణి, నిన్న మధ్యాహ్నం వార్డుకు వెళ్ళేసరికి ఒక్కరు లేరు. అంతా పోయి క్యాంటీన్లో కూర్చున్నారట. అంత శ్రద్ధ లేకుండా ఉన్న వాళ్ళేమీ నేర్చుకుంటారు? వాళ్ళీవేళ సఫర్ అవ్వాల్సిందే. అందుకే ఒక్కరిని కూడా లోపలకు రావద్దన్నాను అంది సుశీల గారు. ఆమెకు వాళ్ల మీద ఇంకా కోపం తగ్గినట్లు లేదు. నా పని చచ్చిన చావుగా ఉంది. థియేటర్లో బిగించి ఉంచినట్టున్న ఆ వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఉంది. బయటకు వెళ్ళాక నన్ను గురించి మిగతా వారంతా ఏమనుకుంటారు? ఇదంతా కావాలని చేశాననుకోరు? అలాగే జరిగింది కూడా. కొందరు ప్రత్యక్షంగానూ కొందరు పరోక్షంగానూ నన్ను వెటకారం చేశారు. ఇందులో నేను చేసిన తప్పేమీ లేదని సమర్థించుకుని బాధపడకుండా ఉండడానికి ప్రయత్నించాను. మా హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు లేరు కాబట్టి కొంతవరకు నయమే. వచ్చిన కాసిని అవకాశాలను వారు గ్రద్దల్లా తన్నుకుపోతారు. పోతే సీనియర్ హౌస్ సర్జన్లు ఉన్నారు అక్కడక్కడ. హౌస్ సర్జన్గా చేసి సంవత్సర కాలం అయిపోయాక తమకు అభిరుచి ఉన్న శాఖలలో పొడిగిస్తారు. వారి బెడద రెగ్యులర్ హౌస్ సర్జన్కు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో వార్డులో 2 నెలల కంటే ఎక్కువ ఉండరు కదా వాళ్ళు. ఆ కాస్త కాల వ్యవధిలో వచ్చే కొద్దిపాటి సర్జరీ అవకాశాలు సగం
వాళ్ళు కబళించి వేస్తూ ఉంటారు. కామేశ్వరి గారి లేని గైనెక్ వార్డు కళావిహీనంగా కనిపించేది. మృదుల తర్వాత కొన్నాళ్లకు వివరాలన్నీ కనుక్కొచ్చి నాకు చెప్పింది. ఆమె మంచాన పడిపోయి విపరీతమైన వెన్నుపోటుతో బాధపడుతుంటే కారణం కనుక్కోలేక మా హాస్పిటల్లోనే కొమ్ములు తిరిగిన డాక్టర్లందరూ సతమతమయ్యారట. ఎక్స్రే తీస్తే వెన్నుపూసలో సెకండరీస్ ఉన్నాయి. బాధకు కారణం తెలిసింది. అయితే వాటి పుట్టుకకు కారణమైన ప్రైమరీ ఎక్కడా? కారణం పోల్చుకోలేక వాళ్ళు తలబద్దలు కొట్టుకుంటున్నారట 2 రోజులు. వారి అవస్థ చూసి కామేశ్వరి గారు నవ్విందిట. ఆఖరికి, ఎందుకలా బాధపడతారు? నాకు బ్రెస్ట్ క్యాన్సర్. ఇహ నన్ను వదిలి దయ ఉంచి మీరంతా వెళ్ళిపోండి, మీకు పుణ్యముంటుంది అన్నదట. వాళ్ళు వెళ్ళలేదు. ఆమెను నఖశిఖా పర్యంతం పరీక్షించడం మొదలుపెట్టారు. అందుకే మీరంతా నన్ను ఇలాంటి అసహ్యానికి గురిచేసి పీడిస్తారనే ఇన్నాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా దాచాను. అసలు ఈ రహస్యం ఎవ్వరికీ తెలియక ముందే ఉద్యోగం రిజైన్ చేసి ఏ ఋషికేష్కో వెళ్ళిపోదామనుకున్నాను. నా కర్మ కాలి ఈ లోపలే మంచాన పడిపోవాల్సి వచ్చింది. ఈ వ్యాధి నాలో అంకురించిందని ఎప్పుడో గుర్తించాను. ఈ వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరూ నా మనసుని దోచుకున్నారు. వారందరితో చెలిమి చేశాను. వారే నా స్నేహితులు. అంతకు తప్ప నాకు కావలసిన వాళ్ళెవ్వరూ లేరు. ఎందుకు నా గురించి మీరంతా శ్రమ తీసుకుంటారు? నేను మీకెవర్ని? ఆసుపత్రిలో రోజు ఎంతోమంది మరణిస్తుంటే మీరు వ్యక్తిగతంగా తీసుకుని బాధపడతారా? నా గురించి అలానే భావించండి. వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి ప్లీజ్ అని ప్రాధేయపడిందిట. కానీ వాళ్ళు వెళ్ళిపోలేదు. హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్చాలని పట్టుబట్టారు. నాకు ఇష్టం లేని పని నాతో ఎలా చేయించగలరు? అక్కడ నన్ను నరకయాతన పెడతారు. రేడియేషన్ థెరపీ అంటారు, డిప్ ఎక్స్రే అంటారు. ఆ బాధ నేను భరించలేను. నన్ను ఇలాగే ఉండనివ్వండి, నా ఇష్టప్రకారం నన్ను బ్రతకనివ్వండి అంటూ ఘోష పెట్టిందిట. కానీ ఆమె పంతం చెల్లలేదు. బలవంతాన ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించారు. కామేశ్వరి గారు గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో వైరాగ్యం ఆవహించినట్లుంటుంది. ఆమె మరో సంవత్సరం పాటు ఉద్యోగంలో ఉంటే చీఫ్ అయిపోయేవారు. గైనెక్ చీఫ్ శ్యామలాదేవి గారు చాలా గంభీరమైన మనిషి. 4 రోజుల పాటు ఏమీ పట్టించుకోనట్లు కనిపిస్తుంది. ఉన్నట్లుండి ఒకరోజు నలుగురిని పట్టుకుని గడగడా దులిపేస్తోంది. ఇంచుమించు ఆమె దగ్గర పనిచేసే అసిస్టెంట్లందరూ ఆమె దగ్గర చదువుకొని ఆమె వల్లే డిగ్రీ పొందినవారే. ఆమెతో మామూలుగా మాట్లాడడానికి హడలిపోతూ ఉంటారు. ఎంతో అవసరముండి తప్పనిసరి అయితే గాని ఆమె జోలికి పోరు. ఆమె ఏమీ పట్టించుకోనట్లు కనిపిస్తున్నా అన్ని విషయాలు గమనిస్తూనే ఉండేది. అంతమంది హౌస్ సర్జన్లు పనిచేస్తున్నా ఎవరికి మట్టుకు వారు తమ గురించి ఆమెకేమీ తెలియదని అనుకుంటున్నా ఏదో ఒక క్షణాన హఠాత్తుగా ఎవరో ఒకరిని పేరు పెట్టి పిలిచేది. గైనెక్ అసిస్టెంట్లను చూస్తుంటే ఒక విషయంలో నాకు గమ్మత్తుగా ఉండేది. వాళ్ళు చాలా గంభీరంగా స్త్రీల జబ్బులను గురించి, వారి గర్భిణీలకు సంబంధించిన విషయాలను గురించి క్లాసుల్లో బోధిస్తూ ఉంటారు. ఉన్నట్లుండి వారిలో ఒకరి కడుపు పెరగనారంభిస్తుంది. ఒక బోధకురాలిగా, డాక్టర్గానే చూడడానికి అలవాటు పడిన వారికి ఆ స్థితిలో చూసి అందరిలాంటి స్త్రీగానే ఊహించుకొనడం చిత్రమైన అనుభూతినిస్తుంది. 7వ నెల వచ్చేటంత వరకు అలాగే హాస్పిటల్కు వస్తూ వెడుతూ ఉంటారు. తర్వాత సెలవు పెట్టి మళ్ళీ ప్రసవించడానికి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఆ సమయానికి లేబర్ రూమ్కి తీసుకోపోబడతారు. సైన్స్, విద్య, క్లాసులు, పేషెంట్లు, డెలివరీలు, ఆపరేషన్లు, ఈ వాతావరణపు సుడిగుండంలో ఊహించుకోబడే లేడీ డాక్టర్లకు ఇంట్లో భర్త, పిల్లలు, వంట పని, పిల్లలను చూసుకోవడం, భర్తతో సరాగాలు, ఈ గార్హస్థ జీవితాన్ని ఊహించుకుంటే ఆ అనుభూతి తమాషాగా ఉండేది. గైనిక్ పోస్టింగ్లో పనిచేసే 2 నెలల్లోనూ హెడ్ సర్జన్ చేసే పని వివిధ భాగాలుగా ఉండేది. గైనిక్ వార్డు, యాంటీనేటల్ వార్డు, మళ్ళీ విడివిడిగా ఓపీలు, థియేటరు, లేబర్ రూమ్ ఇట్లా ఉండేది. ఒకసారి లేబర్ రూమ్ నైట్ డ్యూటీలో ఉన్నాను. ఆ రాత్రి ఇంటర్నీ చేస్తున్న 4 విద్యార్థులు కలిసి చిన్న తమాషా చేశారు. వారిలో చలపతిరావు అనే అతను కాస్త అమాయకంగా, మందకోడిగా ఉంటాడు. అతను ఎంతకు ఆ వేళ కేసులు రాకపోతే చిరాకుపడి, నేను నిద్రపోతాను గాని కేసేమైనా వస్తే వెంటనే లేపండి అని మిగతా వారికి పురమాయించి అతను మంచం మీద పడుకొని నిద్రకు ఉపక్రమించాడు. అసిస్టెంట్ తన డ్యూటీ రూమ్లో పడుకొని నిద్రపోతుంది. మిగతా 3 కలిసి సరదాగా ఓ ఎత్తుగడ వేశారు. లేబర్ రూమ్లోనే 3 టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. వారిలో ఒకడు
లోపలకు వెళ్ళి ఒక టేబుల్ మీద ఎక్కి ముసుగు కప్పుకొని పడుకున్నాడు. మిగతా ఇద్దరు గబగబా వచ్చి గాఢ నిద్రలో ఉన్న చలపతిరావుని హడావుడిగా లేపి, త్వరగా లే భాయ్, కేసు ఒకటి డెలివరీకి రెడీగా ఉంది, నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకుని పద, నిన్నే చేయమంటుంది అసిస్టెంటు అని కంగారు పెట్టారు. రికార్డులో ప్రతి విద్యార్థి 20 కేసులు చేసినట్లు రాసి చూపించాలి. చలపతిరావు ఉలిక్కిపడి లేచి, హా, నన్ను చేయమన్నదా అని ఆదరాబాదరాగా లోపలకు పరిగెత్తాడు. నేను నవ్వబోతుంటే నవ్వొద్దని సంజ్ఞలు చేసి వాళ్ళు కూడా వెనకాలే లోపలకు వెళ్ళారు. చలపతిరావు టేబుల్ దగ్గరకు వెళ్ళి ఊ ఆ అని మూలుగుతున్న ముసుగులోని మనిషిని చూస్తూ, ఇదేమిటి, లేబర్ రూమ్లోకి వచ్చి ముసుగు పెట్టుకుని పడుకుంటుందే ఈవిడ, ఏరి సిస్టర్స్ ఎవరూ కనిపించరేం, నాకు అసిస్ట్ చేయడానికి ఎవరూ లేకపోతే ఎలా అని చిరాకుపడి టేబుల్ మీద వ్యక్తితో, చూడమ్మా, ముసుగలా వేసుకోకూడదు, నీకేం భయం లేదు, నేనున్నాగా అంటూ దుప్పటి లాగేశాడు. బల్ల మీద విద్యార్థి నవ్వుతూ లేచి కూర్చున్నాడు. ప్రక్కన దాక్కొని వినోదం చూస్తున్న సిస్టర్లు, మిగతా 2 విద్యార్థులు గొల్లుమని నవ్వారు. చలపతిరావుకి పాపం ముఖం కందగడ్డలా అయిపోయింది. వాళ్ళందరినీ తిడతాడనుకున్నాను, కానీ ఏమనుకున్నాడో, కోపం దిగమింగి యువతలకు వచ్చి ఒంటరిగా కూర్చున్నాడు. ఈ విషయం అసిస్టెంట్కు రిపోర్ట్ చేసి కసి తీర్చుకుంటాడేమోననుకున్నాను. కానీ అదేమీ చేయక ఎవరేమీ అనుకుంటున్నా లెక్క చేయనట్లు ముభావంగా ఊరుకున్నాడు. తర్వాత ఈ జోక్ హాస్పిటల్ అంతా వ్యాపించి చలపతిరావును చూసినప్పుడల్లా ముఖాలు చాటు చేసుకొని నవ్వుకోసాగారు. నేను లేబర్ రూమ్ డ్యూటీలో ఉన్న రోజుల్లోనే ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఓ రాత్రి హఠాత్తుగా 4 నర్సులు కలిసి క్వార్టర్స్ నుంచి ఓ సిస్టర్ని ఇంచుమించు చేతుల మీద తీసుకొని వచ్చినట్లు తీసుకువచ్చారు. ఆ తీసుకురాబడిన సిస్టర్కి కళ్ళు మూతలు పడిపోయి వచ్చే ప్రాణమా పోయే ప్రాణమా అన్నట్లుగా ఉంది. ఏమిటని విచారిస్తే ఆ సిస్టర్కి నెల తప్పిందిట. ఏమి చేయడానికి దిక్కుతోచని దశలో తెగించి ఏ మందో మాకు తిన్నది. దాంతో గర్భస్రావం అసంతృప్తిగా జరిగి రక్తం విపరీతంగా పోయి తెలివి తప్పి పడిపోతే మిగతా సిస్టర్లు చూసి మోసుకొచ్చారు. ఇంతకీ ఆ సిస్టర్ లలిత. నేను మొదట ఫీమేల్ ఓపీలో పనిచేస్తున్నప్పుడు మేల్ ఓపీలో పనిచేస్తూ మాతో సరదాగా గడిపిన అమ్మాయి. అసిస్టెంట్ రుక్మిణి వచ్చి చూసి పరీక్ష చేయడం ముగిశాక, ఇన్కంప్లీట్ అబార్షన్, బాగా బ్లడ్ పోయింది, డిఎన్సీ చేయాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తోస్తోంది, ఈ లోపల గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అర్జెంట్ అని రాసి వెంటనే చేయించి బ్లడ్ బాటిల్ సిద్ధంగా ఉంచమనండి అని ఆపరేషన్ రెడీ చేయమని చెప్పి చేతులు వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. ఏ పేషెంట్కు నెత్తురు ఇవ్వవలసిన అవసరం వచ్చినా హౌస్ సర్జన్ చేయవలసిన బాధ్యతే. బ్లడ్ బ్యాంకుకు వెడితే ఆ గ్రూప్ బ్లడ్ లేదనడమో, ఎమర్జెన్సీ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తామనడమో, ఈ గొడవలో హౌస్ సర్జన్ వార్డుకు బ్లడ్ బ్యాంకుకు మధ్య 10 సార్లు తిరగవలసిన రావడం పెద్ద తతంగం. లలితకు ఆపరేషన్ జరిగింది. వార్డులోకి తీసుకువెళ్ళాక ఆమెకు నెత్తురు కూడా ఎక్కించాం. అర్ధరాత్రి 3 గంటలకు ఆమె ఎలా ఉందో చూడడానికి వెళ్ళాను. ఆమె కూడా వచ్చిన సిస్టర్లంతా వెళ్ళిపోయారప్పటికి. 2 చేతుల్లో తలదాచుకొని ఏడుస్తోంది లలిత. నాకు జాలి వేసింది. దగ్గరకు వెళ్ళి సిస్టర్ అని పిలిచాను. ఆమె ముఖం మీద నుంచి చేతులు తీసి నన్ను చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్నెందుకు బ్రతికించారు, నన్ను చూసి అంతా నవ్వుకోవడానికా అంది. నేనామెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, ఊరుకోండి సిస్టర్, మీరసలే చాలా వీక్గా ఉన్నారు, అట్లా అలసిపోవడం మంచిది కాదు అన్నాను. ఆమె నా మాటకు సమాధానం చెప్పకుండా అలాగే కాసేపు విలపించి కొంచెం ఉన్నాక హఠాత్తుగా, డాక్టర్, నాకు ఉపకారం చేస్తారా అంది. ప్రశ్నార్థకంగా చూశాను. తెల్లవారడానికి ఇంకా అట్టే వ్యవధి లేదు. డాక్టర్, ఈ రాత్రికి రాత్రి నన్ను ఇక్కడ నుంచి బయటకు పంపించి వేస్తారా? తప్పు సిస్టర్, హాస్పిటల్ రూల్స్ మీకు తెలుసు, మీరు ఆలోచించడం మాని హాయిగా నిద్రపోండి. ఆమె నా మాటలు వినకుండా అలాగే గుండెలు పగిలేటట్లు ఏడుస్తోంది. ఇక అలా లాభం లేదనుకుని ఓ గార్డినాల్ ఇంజెక్షన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 2 రోజులు పోయాక అప్పుడే ఓ ఫోర్సెప్స్ చేసి చేతులు కడుక్కుంటుంటే నళిని నా దగ్గరకు వచ్చింది. ఆమె ముఖమంతా పాలిపోయి ఉంది, తెల్లగా. అలా ఉన్నారేం అని అడిగాను. లలితను సస్పెండ్ చేశారా అంది. విన్నాను. 1 ఏడాది చేశారు. ఈ 1 ఏడాది లోపల ఎన్ని విపరీతాలు జరుగుతాయో ఎవరు చెప్పగలరు? ఆ తర్వాత ఆమె రాగలుగుతుందో ఏమవుతుందో? నేను మౌనంగా ఆలకిస్తున్నాను. ఈ హాస్పిటల్లోనే నర్సులందరిలోకి లలిత నా బెస్ట్ ఫ్రెండ్. దాని జీవితం ఇలా అయిపోయిందంటే నేను ఒంటరిదానిలా అనిపిస్తూ పిచ్చెక్కుతోంది. ఆమె గొంతులో ఏడవగా ఏడవగా ఏర్పడ్డది జీర.
కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి దురదృష్టవంతులకు. బాధపడకండి నళిని అన్నాను. కాసేపుండి ఆమె వెళ్ళిపోయింది కళ్ళు తుడుచుకుంటూ. సిస్టర్స్ను చూస్తే ఒకందుకు నా హృదయం జాలితో నిండిపోయేది. ఎవరో ఎక్కడో తప్ప వారంతా అతి బీద కుటుంబాల నుండి వచ్చినవారు. వారి మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు వారి తల్లిదండ్రులు. అందమైన తెల్లటి యూనిఫామ్లో చూసే నర్సుకు వారి కుటుంబ నిజ పరిస్థితి ఎంతమాత్రం సంబంధం లేదు. వారి నిజ జీవిత చరిత్ర తెలిస్తే వారిని గురించి ఊహించుకున్న అభిప్రాయాలన్నీ తారుమారవుతాయి. ఇలాగే అనుకుని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి పని ఉండి టీబీ వార్డుకు వెళ్ళాను. అక్కడ మంచం మీద ఆలోచిస్తూ పడుకుని ఉన్న యువతి నన్ను చూసి బెదిరినట్లయి తల ప్రక్కకు త్రిప్పుకుంటోంది. ఆమెను చూసి చకితున్నై దగ్గరకు వెళ్ళి మీరు అన్నాను. ఆమె ఇహ బాగుండదని కాబోలు లేచి కూర్చుని అవును నేనే అంది. ఆమె నేను మెడికల్ వార్డులో పనిచేసేటప్పుడు అక్కడ పనిచేసిన సిస్టర్. మొదట్లో నాతో చాలాసార్లు దూకుడుగా మాట్లాడింది. మీకు అవును నాకు టీబీ, అందుకే ఈ నరకంలోకి వచ్చి చేరాను అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమెను ఓదార్చి అక్కడ నుండి బయటపడేసరికి ఉక్కిరి బిక్కిరి అయినంత పనైంది. తర్వాత అక్టోబర్ నెలలో పరీక్షలొచ్చాయి. థియరీ అయిపోయింది. ఓరల్స్ ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. హాస్పిటల్ అంతా తెగ హడావిడిగా ఉంది. బెడ్డులన్నీ ఒక ప్రక్కకి లాగేసి మధ్య మధ్య తెరలు అమర్చి ఎగ్జామినర్స్ కూర్చోవడానికి అనువైన ప్రదేశాలు అమరుస్తున్నారు. సిస్టర్లు చాలా కష్టపడి వార్డులన్నీ శుభ్రంగా తీర్చిదిద్ది అందంగా తయారు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి పేషెంట్ను ఒక వార్డు నుంచి మరో వార్డుకు పంపించి ఎక్కడ ఏమేమి కావాలో అమరుస్తున్నారు. విద్యార్థులు 3 రోజులు ముందుగానే వార్డులోకి వచ్చి పరీక్షలో పెట్టడానికి అవకాశం ఉండే ముఖ్యమైన కేసులన్నీ చూసుకొని వారి ముఖాలు పేర్లు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత వారినింకా ఆ వార్డులోనికి రానివ్వరు. ఎగ్జామినర్స్ నలుమూలల నుంచి వచ్చేసి కార్లల్లో దిగి టీవీగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేతిలో ఫైళ్లు ఊపుకుంటూ హాస్పిటల్లో సంచారం మొదలుపెట్టారు. గైనిక్ వార్డులో విద్యార్థులకు ఎనలేని సహాయం జరిగిపోతోంది. ఉదయం 8 గంటలకల్లా విద్యార్థులకు కేసులు ఇచ్చేస్తారు. మెల్లిగా 10 గంటలకు గానీ ఎగ్జామినర్స్ అక్కడకు దిగరు. ఈలోగా అద్భుతమైన సదుపాయాలు జరిగిపోతున్నాయి. అంతవరకు ఎంతో గంభీరంగా కోపంగా కనిపించే అసిస్టెంట్లు కూడా ప్రతి స్టూడెంట్ దగ్గర ఆగి కేసు తెలిసిందా అని అడిగి తెలియదంటే అదేమిటో చెప్పి ఆ కేసులో ఎగ్జామినర్ సాధారణంగా అడిగే ప్రశ్నలు చెప్పవలసిన సమాధానాలు గబగబా తర్ఫీదు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. గైనిక్లో పనిచేసే హౌస్ సర్జన్లు కూడా యథాశక్తి తమ పాత్ర నిర్వహిస్తున్నారు. కొందరు విద్యార్థులు మొదట అర్థమైనట్లు తల ఊపి అసిస్టెంట్ అటు ప్రక్కకి వెళ్ళిపోగానే ఏం చెప్పిందో మర్చిపోయి తబ్బిబ్బుపడి హౌస్ సర్జన్ను పిలిచి అడుగుతున్నారు. తర్వాత ఎగ్జామినర్ రావడం, ఒక్కొక్క విద్యార్థిని లోపలకు పిలవడం, నెత్తురు లేని ముఖాలతో పులిబోనులోనికి వెడుతున్నట్లు లోపలికి ప్రవేశించడం, ప్రశ్నలు జవాబులు వేళాకోళాలు, ఎగ్జామినర్స్ ఉన్నట్లుండి గట్టిగా నవ్వడం. ఇలా ఉంది వాతావరణం. మధ్యాహ్నం ఓరల్స్. నేను బల్ల మీద స్పెసిమెన్స్ అన్నీ సర్దిస్తూ హడావిడిగా ఉన్నాను. ఆ స్పెసిమెన్స్ మీద వాటి పేర్లను సూచించే లేబుల్స్ మీద నల్ల కాగితాలు అంటిస్తారు. వాటిని విద్యార్థికి చూపించి అదేమిటో గుర్తుపట్టమని అడిగి ఇహ దాని గురించి తర్జన భర్జన జరుపుతారు. నేను హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుండే సమయంలో ఎక్కడ నుంచో అన్నయ్య అని పిలుపు వినిపించింది. ఎవరిదా పిలుపు అనుకుంటూ తల వెనక్కి త్రిప్పి చూసేసరికి బెంచీల మీద పుస్తకాలు ఒడిలో పెట్టుకుని ఆత్రంగా పేజీలు తిప్పేస్తున్న విద్యార్థులు, వారి ప్రక్కన నిలబడి ఓ ఎర్రటి కుర్రవాడు కనిపించాడు. సుందరం అన్నాను అతన్ని గుర్తుపట్టి దగ్గరకు వెడుతూ. ఎప్పుడొచ్చావు? నన్ను చూడగానే అతని ముఖం చాటంత అయింది. సుందరం తెల్లటి ప్యాంటు వేసుకుని అందులో తెల్లటి షర్ట్ టక్ చేశాడు. చేతిలో సంచి ఉంది. అతను మా పెదనాన్నగారి అబ్బాయి. స్కూల్ ఫైనల్ పాస్ అయి ఇహ చదువుకు స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉండి తండ్రికి సాయంగా పొలం పని చూస్తున్నాడు. శుద్ధ అమాయకుడు. అతని అమాయకత్వానికి లోకువ కట్టేసి ఆ పల్లెటూళ్ళలో మిగతా కుర్రాళ్ళు అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు. ఇప్పుడే బస్సు దిగి వస్తున్నాను. మొదటిసారిగా వేశాను. నా ఇన్షర్ట్ బాగుందా అని అడిగాడు తన బట్టల వంక చూసుకుంటూ. ఇన్షర్ట్ వేసుకున్న నన్ను సంతోషంతో పాటు బాగుండకపోతే ఎదుటివారి అవహేళన చేస్తారన్న భయం కూడా అతని మాటల్లో కనిపించింది. ఫస్ట్గా ఉంది. నీకేమిటి దొరబిడ్డలా ఉన్నావు అన్నాను అతనిలోని కాంప్లెక్స్ పోగొడదామని. నా మాటలకు మురిసిపోయాడు. తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఇంత హఠాత్తుగా వచ్చావేం? ఏమిటి కదా అని అడిగాను. చెల్లాయికి పెళ్లి సంబంధం ఒకటి చూశారు. పెళ్లి కొడుకుది ఈ ఊరు.
నువ్వున్నావు కదా, నీ సాయంతో వివరాలన్నీ కనుక్కురమ్మన్నారు. అడ్రస్ తీసుకువచ్చాను అని జేబులో నుంచి ఏదో కాగితం బయటకు తీయబోతున్నాడు. నేను వారిస్తూ, సాయంత్రం చూద్దాం ఉంచులే, ఇప్పుడు కొంచెం పని తొందరలో ఉన్నాను. నువ్వు నా రూమ్కెళ్ళి విశ్రాంతి తీసుకో, పని చూసుకొని నేను వస్తాను అని నా గది తాళం చెవి తీసి ఇచ్చి క్వార్టర్స్కు వెళ్ళవలసిన దారి, నా రూమ్ నెంబర్ చెప్పాను. అతను తాళం చెవి అందుకొని, అది సరే గాని అన్నయ్య, వీళ్ళంతా అలా ఎందుకు కూర్చున్నారు, ఏం చేస్తారిప్పుడు అని అడిగాడు సుందరం విద్యార్థుల వంక కుతూహలంగా చూస్తూ. వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయిరా. అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేటు దగ్గర జవాన్ ఆపుతాడే. ఏమో, నన్నెవ్వరూ ఆపలేదు. నీ పేరు చెప్పి నువ్వెక్కడ ఉంటావని వాకబు చేస్తూ తిన్నగా లోపలకు వచ్చేశాను అన్నాడు తనకేమీ తెలియదన్నట్లు. ఒకసారి అతని వంక చూసి, అతని తెల్ల బట్టలు, చిన్న ఆకృతి చూసి బహుశా స్టూడెంట్ అయి ఉంటాడని పట్టించుకొని ఉండరని సమర్థించుకొని, ఫోన్లే, ఎగ్జామినర్ వచ్చే వేళయింది, ఇహ ఇక్కడ ఉండకూడదు, రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వస్తాను అన్నాను తొందర పెడుతూ. సుందరం సరే అని అక్కడి నుంచి కదలబోతూ మళ్ళీ ఆగి, అన్నయ్య, అమ్మ జంతికలు పంపించింది నీకు అన్నాడు. నేను గతుక్కుమని ఆ మాటలు ఇతరులెవరైనా విన్నారేమోనని అటూ ఇటూ చూసి, సరేలే గదిలో ఉంచు అన్నాను. ఇంతలో మెట్ల దగ్గర ఎవరో వస్తున్నట్లు అలికిడవడం, వస్తున్నారని విద్యార్థుల్లో కలకలం చెలరేగడం, సుశీల గారు నన్ను, డాక్టర్ ఒకసారి ఇలా రండి అని ఏదో పని ఉండి ఆతృతగా పిలవడం, నువ్వింక వెళ్ళిపో సుందరం, నేను తర్వాత కలుస్తాను అని నేను కూడా హడావిడిగా లోపలకు వెళ్ళిపోవడం గబగబా జరిగిపోయాయి. ఎగ్జామినర్స్ వచ్చేశారు. 2 గదుల్లో 2 బ్యాచీల విద్యార్థులకు ఒకేసారి ఏర్పాట్లు గావించబడ్డాయి. ఎగ్జామినర్లలో ఎక్కువ భాగం స్త్రీలే, 2 మాత్రం పురుషులున్నారు. ఎందుకో ఉద్యోగ నిర్వహణలో పురుషుల కంటే స్త్రీలు చాలా కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. అది నిజమని భ్రమింప చెయ్యటమే తెలియదు. తెరావతల నేను, సుశీల గారు వారి కోసమని ప్లేట్లల్లో బిస్కెట్లు, కాఫీలు సర్దుతున్నాము. బయట ఎగ్జామినర్స్ కుర్చీలలో ఆసీనులై ఫైల్స్ అన్నీ సర్దుకొని ఇహ ఒక్కొక్కరిని పిలుద్దామా అనుకోవడం వినిపించింది. నేను కుతూహలంగా స్క్రీన్ యువతలకు ముఖం పెట్టి తొంగి చూశాను. వెంటనే గుండె ఆగిపోయినట్లయింది. గుమ్మం దగ్గర సుందరం చేతిలో సంచితో ఎదురుగా నిలబడి చోద్యం చూస్తున్నాడు. మొదట రావాల్సిన విద్యార్థి అతని ప్రక్క నిలబడి బిక్కుబిక్కుమని చూస్తున్నాడు. అంతలో ఓ లేడీ ఎగ్జామినర్ గుమ్మం వైపు తల త్రిప్పి సుందరం వంక చూస్తూ, ఎస్ కమిన్ అంది. అతనికి మనసులో ఏమనిపించిందో, తననే పిలిచారనుకున్నాడు కాబోలు. గబగబా లోపలికి వస్తున్నాడు. నేను నెత్తి బాదుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోమని అతనికి సంజ్ఞలు చేస్తున్నాను. నా వంక చూస్తేగా వచ్చి వాళ్ళకెదురుగా నిల్చున్నాడు. కూర్చో అన్నారు వారు ఇంగ్లీష్లో కుర్చీ చూపిస్తూ. సుందరం వెంటనే కూర్చున్నాడు. ఒక ఎగ్జామినర్ అతని వంక ఫీటల్ స్కల్, పెల్విస్ తోసి వీటిని తీసుకో అంది. అతను వాటిని అందుకొని వాటిని అటూ ఇటూ త్రిప్పి చిత్రంగా పరీక్ష చేస్తున్నాడు. పుర్రె ఇంత చిన్నగా ఉందేమిటి, పిల్లలదా అన్నాడు. వాట్ అంది పూనా నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అదిరిపడి. ఇంగ్లీష్లో మాట్లాడు అంది కోపంగా. సుందరం కొంచెం కూడా బెదరక చిరునవ్వుతో ఆమె వంక తిలకిస్తూ ఊరుకున్నాడు. ఆర్ఓపి పొజిషన్ పెట్టి చూపించు అన్నది ధాటిగా. ఆ పొజిషన్లో అవి నాకు తెలియవు అన్నాడు సుందరం వచ్చిరాని ఇంగ్లీష్లో. అతని సమాధానం విని ఎగ్జామినర్లందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఏమిటా మొదట్లోనే ఇట్లా ఉంది పరిస్థితి అన్న భావాలు కళ్ళల్లో వెలిబెచ్చుకున్నారు. రెండో ఎగ్జామినర్ ఒక డెలివరీ ఫోర్సెప్స్ అతని ముందుకు తోసి, ఇదేమిటి అంది. పట్టకారా అని సుందరం సమాధానం. వాట్ పట్టకారా, ఏమిటి నువ్వు మాట్లాడేది, అసలు నీ ఏప్రానేది? నాకు లేదు. ఆ సంచి ఏమిటి చేతిలో, అందులో ఏమున్నాయి? జంతికలు. వాట్ అని ఎగ్జామినర్లందరూ నోళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూశారు. నేను ఎంతసేపటికి కొయ్యలా నిలబడడం చూసి సుశీల గారు, ఏమిటి డాక్టర్ ఎంతసేపలా చూస్తావు అని నా ప్రక్కకొచ్చి నిలబడి బయటకు తొంగి చూసి, మై గాడ్, ఇతనెవరు, మన స్టూడెంట్ కాదనుకుంటానే అంది. అవును మేడం, అతను నా కజిన్, చాలా పొరపాటు జరిగిపోయింది అని జవాబిచ్చాను వణికే గొంతుతో. అసలెవరు నువ్వు, పరీక్ష పాస్ అవ్వాలని లేదా, ఏమిటా మొండి సమాధానాలు, ఇంత మొండిగా ప్రవర్తించినందుకు ఫలితం రుచి చూడవలసి ఉంటుంది సుమా అని గర్జిస్తోంది ఎగ్జామినర్. అసలే ఎర్రగా ఉన్న ఆమె ముఖం మరింత ఎర్రబడింది. పరీక్ష ఏమిటి, ఫలితం ఏమిటి, నన్ను సుందరం అంటారు, మా అన్నయ్య ఇక్కడ హౌస్ సర్జన్గా ఉంటే చూడటానికి వచ్చాను అని సుందరం కూడా కోపంగానే మాట్లాడారు. వాళ్ళిద్దరూ మతులు పోయినట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కూర్చుండిపోయారు. 1 నిమిషం గడిచాక వారిలో ఒకరు తేరుకొని, మరైతే లోపలకు ఎందుకు వచ్చావు అని అడిగింది.
నేనక్కడ నిలబడితే మీరే రమ్మన్నారుగా, నేనొచ్చానంటారేంటి? ఇహ చూస్తూ ఊరుకుంటే పరిస్థితి మరింత అభాస అవుతుందని నేను ఇహ ఉపేక్ష చేయకుండా యువతలకి వచ్చి సుందరాన్ని బలవంతంగా రెక్కపట్టుకొని లేపి, ఇతను మా తమ్ముడు, నా కోసం వచ్చి అక్కడ నిలబడడం మూలాన పొరపాటు జరిగిపోయింది. ఏమీ తెలియని అమాయకుడు, దయ ఉంచి ఈ అనర్థానికి క్షమించండి అని వినయంగా వేడుకున్నాను. ఎగ్జామినర్స్ ఈ సంఘటనను చాలా సున్నితంగా స్వీకరించారు. గంభీరంగా ఉండవలసిన వాతావరణమంతా నవ్వులతో నిండిపోయింది. విద్యార్థులు, నర్సులు, అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు ఒకటే నవ్వులు. వాళ్ళంతా మంచి మూడ్లోకి వచ్చారు. ఆ మంచి మూడ్లో ఆ రోజు చాలామందిని పాస్ చేసి ఉంటారని నా నమ్మకం. సుందరం తమ్ముడు లజ్జితుడై ఎర్రబడ్డ ముఖంతో నా గదికి వెళ్ళిపోయాడు. ఇలాంటి తమాషాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకసారి గైనకోపీలో ఓ నడివయసు స్త్రీ చీటీ తీసుకుని లోపలికి వస్తే అలవాటు ప్రకారం బల్ల ఎక్కించి పీవీ అది చేసి పరీక్షించడం అయ్యాక ఏమీ దోషం కనబడక అసలు ఇంతకీ బాధ ఏమిటమ్మా అని అడిగితే, నాకేం బాధ ఉంది, మా అమ్మాయిని తీసుకువచ్చాను పరీక్ష చేయించడానికి అంది. ఇప్పటి వరకు జరిగినదంతా తనకు పట్టనట్లు, మరైతే నువ్వెందుకు బల్లెక్కావు అని అడిగితే, నాకేం తెలుసు, మా అమ్మాయి చీటీ నేను పట్టుకొని నించుండినాను, మీరు లోపలకు పిలిచినారు, నేను వచ్చినాను అన్నది. అక్కడున్న మేమందరము నవ్వుకోలేక ఇదయ్యాం. నా గైనిక్ పోస్టింగ్ చాలా తేలిగ్గా ఆడుతూ పాడుతున్నట్లుగా అయిపోయింది. ఎక్కువ పని లేకపోవటాన చాలా పుస్తకాలు చదువుకోవడానికి, మిగతా వార్డులకు వెళ్ళి కేసులు చూడడానికి వీలయ్యేది. రాత్రి సమయంలో థియేటర్లో దీపం కనబడితే వెళ్ళడం మానలేదు. అలా అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో రకరకాల రోగాలను దాచుకున్న వార్డుల ముందు నుండి మెల్లగా సాగిపోతుంటే ఆ అడుగుల చప్పుడు చెవులకు ఎంతో మధురంగానూ హుందాగానూ వినిపించేది. కొంతమంది తల్లులు పిల్లలు పుట్టగానే వారిని అక్కడే ఉంచి ఎవరికీ తెలియనీయకుండా వెళ్ళిపోతుండేవారు. ఆ పిల్లలు దిక్కులేని వారన్నమాట. వారిని సిస్టర్లే పెంచేవారు. ఏ సిస్టర్ డ్యూటీలో ఉంటే ఆమె సంరక్షణ చేస్తూ ఉండాలి. వారిని హాస్పిటల్ బేబీస్ అంటారు. ఆ పిల్లలు అలా వార్డులోనే పెరిగి పెద్దవారవుతూ ఉంటారు. ఈలోగా ఎవరైనా సంతానహీనులైన తల్లిదండ్రులు వచ్చి తమకు ఆస్తిపాస్తులున్నాయన్నట్లు నిరూపిస్తే ఆ పిల్లల్ని వారికి దత్తత చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు హాస్పిటల్ బేబీస్తో ఆడుకుంటూ ఉండేవాణ్ణి. తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ పడింది. ఇందులో పనిచేసే 2 నెలల్లోనూ మొదటి నెల ప్రతిరోజు ఒక్కో ప్రదేశానికి వెళ్ళి వస్తూ ఉండాలి. 12 మంది హౌస్ సర్జన్లు పనిచేసేవాళ్ళం. చేతిలో ఒక జీపు, వ్యానో ఉండేవి. అందరం వాటిలో ఎక్కి ఒకరోజు హోటళ్ల తనిఖీ, ఒకరోజు కిరాణా కొట్లకి వెళ్ళి ఆహారంలో కల్తీ చేసేవారిని పట్టుకోవడానికి, ఒకరోజు బీసీజీ వ్యాక్సినేషన్లు ఇవ్వడానికి చిన్న స్కూళ్ళకి, మరో రోజు దగ్గరలో ఉన్న కుష్ఠరోగుల కాలనీకి తనిఖీకి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు ఊళ్ళోని పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలు, అక్కడి ఆరోగ్య పరిస్థితులు చూసి వచ్చేవాళ్ళం. లేకపోతే మలేరియా డిపార్ట్మెంటుకు వెళ్ళి అక్కడ దేశంలోని మలేరియాను రూపుమాపే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి అక్కడి ఆఫీసర్తో ఊళ్ళోని మురికి ప్రాంతాలలోని కొన్ని ఇళ్లలో ప్రవేశించి అక్కడ బావుల స్థితిగతులు పరీక్షించి నీటిని తోడి అందులో మలేరియాని కలిగించే దోమల పూర్వదశమైన లార్వా ఉన్నాయేమో చూచి డీడీటీ చల్లి వచ్చేవాళ్ళం. లేకపోతే దగ్గర పల్లెల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్కు వెళ్ళి అందులోనే స్టాఫ్, ఆ హాస్పిటల్ పనిచేసే విధానం గమనించేవాళ్ళం. 2వ నెలలో అక్కడికి 10 మైళ్ళలో ఉన్న తాడిపర్తి అనే గ్రామంలో ఉండిపోయాం. రోజు ఉదయమే అందరం బయలుదేరి ఇంటింటికి వెళ్ళడం, ప్రతి కుటుంబంలోనే సభ్యుల పేర్లు జాబితా సేకరించడం, వారందరి యోగక్షేమాలు విచారించడం, నిశితంగా పరీక్ష చేయడం, వారికి ఆరోగ్య సూత్రాలు వల్లించడం, ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే వాళ్ళకి మందులివ్వడం, వాళ్ళు ఏమి తింటారని అడగడం, బియ్యం ఎంత పోసుకుంటారు, తూకం ఎంత, కూరలేమి తింటారు, ఎంతెంత తింటారు, నెయ్యి ఎంత, నూనె ఎంత అని విచారణ చేసి వివరాలు సేకరించడం, బసకు వచ్చాక వాటి ఆహారపు విలువలను నిర్ణయించడం, దాన్ని బట్టి ఆహారపు స్థితిగతుల్ని అంచనా వేయడం. ఇది పని. కొందరు నవ్వుకునేవారు, కొందరు వెక్కిరించేవారు, కొందరు నిజాయితీగా సమాధానాలిచ్చేవారు. ఈ పనంతా ఉదయం 2-3 గంటలు తిరిగేసరికి అయిపోయేది. ఇక అప్పటినుంచి పేకాట ఆడుకోవడం, లేకపోతే ఊరు ఎలా ఉందో అని 4 మూలలా చూచి రావడం, కొండలెక్కడం,
ఇకపోతే మెస్లో ఇవాళ ఏం కూర చేసుకుందామని, ఏం పచ్చడి చేసుకుందామని వాదులాడుకోవడం, అభిప్రాయాలు ఏకీభవించకపోతే దెబ్బలాడుకోవడం ఇలా ఉండేది. నేను బాగా పేకాట ఆడగలనని చాలామందికి తెలియదు. లిటరేచర్ ఆడినప్పుడల్లా నేను ఉన్న పార్టీయే గెలుస్తూ ఉండేది. ఏమిటో అనుకున్నాం, మధు అన్ని విషయాలలోనూ గట్టివాడే, పేకాట దంచేస్తున్నాడు అని ఆశ్చర్యం వెలిబుచ్చేవారు. మా అందరికీ బాస్ అక్కడ హెల్త్ ఆఫీసర్. సాయంత్రం అవగానే అతను, అతని స్నేహితులు గెస్ట్ హౌస్లో చేరి డబ్బు పెట్టి పేకాడుకునేవారు. కొన్నాళ్లకు మా హౌస్ సర్జన్లు కూడా డబ్బుతో ఆడడం మొదలుపెట్టారు. నన్ను రమ్మని పిలిచారు. నేను రానని మృదువుగా చెప్పి తప్పించుకున్నాను. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కావలసినంత తీరిక. మధ్యాహ్నం గదిలోనే ఏమైనా చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. నాకు చదువు అంటే ఇష్టం. ఒక్క మెడికల్ పుస్తకాలే కాదు, టైం ఉండాలే గాని కనబడినవన్నీ చదువుతాను. వార్తాపత్రిక ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవందే తోచదు. రోజు అట్లాగే సాహిత్యం, ఇంగ్లీషు, తెలుగు క్లాసిక్స్ అన్నీ వీలైనంత వరకు చదువుతూనే ఉన్నాను. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి చరిత్ర, సంస్కృతి వీటి గురించి చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. మా క్వార్టర్స్కు దగ్గరగానే శ్మశానం ఉంది. సాయంత్రాలు ఒక్కడిని అటువైపు వ్యాహాళికి వెళ్ళి పుర్రెలు, బొమికల మధ్య నుంచి నడుస్తూ పోయి ఏ చెట్టు క్రిందనో కాసేపు కూర్చొని గడిపేవాణ్ణి. చిన్న ఊరు అయినా రోజు ఏదో ఒక మూల కాష్టం తగలబడుతూనే ఉండేది. అలా ఏకాంతంగా కూర్చొని అలాంటి ప్రదేశాల్లో గడుపుతుంటే కాసేపు హాయిగా పిల్లన గ్రోవి వాయించుకోవాలనే కోరిక రగిలేది. నా చిన్నతనాన మా ఊళ్ళో గుడి మండపం మీద కూర్చొని, ఏటి ఒడ్డున కూర్చొని పిల్లన గ్రోవి తనివి తీరా వాయించుకుంటూ ఉండేవాణ్ణి. అందరితో కలిసి ఉంటున్నా, సమానంగానే ఉంటున్నట్లు బయటకు కనిపిస్తున్నా అవకాశం చూసుకొని తోటల్లోకి, ఊరి బయట ఉన్న అడవిలోకి వెళ్ళి ఏకాంతంగా తిరుగుతూ ఉండేవాణ్ణి. పిల్లన గ్రోవి ఊదుతూ అలా తిరుగుతుంటే ఇదిగో మధు ఇక్కడ ఉన్నాడు అని మా పెద్దవాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ఇప్పుడు ఈ శ్మశానంలో సంచరిస్తూ చెట్టు క్రింద కూర్చొని పేరు తెలియని పువ్వుల్ని చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ కాలం గడుపుతుంటే ప్రపంచంలో నా అంతటి ఒంటరి ఇంకెవరూ లేరనిపిస్తుంది. నేను ఇతరులు నన్ను భరించలేనంతటి ఒంటరిని. నేనెందుకో పుట్టాను. ఈ అశాంతిలో నుండి పుట్టిన ఏకాగ్రతలో ఇతర ఆకర్షణలకు చోటు లేదు. ఇతరులకు ప్రవేశం లేనంతటి ఇరుకు హృదయం నాది అనిపిస్తూ ఉండేది. ఆదివారం పూట సెలవు. అందుకని శనివారం ఉదయమే పని అయిపోయాక బస్సులో వెళ్ళిపోయి ఆ 2 రోజులు అక్కడే గడిపి తిరిగి సోమవారం తెల్లవారుజామునే బయలుదేరి తాడిపర్తికి వచ్చేసేవాళ్ళం. ఒకసారి అలా వచ్చినప్పుడు ఓ దుర్వార్త తెలిసింది. రంగయ్య గారి పుత్రుడు మరణించాడని. ఆయనకు పెళ్ళైన 12 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. తర్వాత ఒక్కడే కలిగాడు. బహుశా ముందు ముందు ఇంకా కలగకపోవచ్చు కూడా. ఆ కుర్రాడి పోలియో వ్యాక్సిన్ కోసమే ఒకసారి మేమిద్దరం రాత్రంతా ఆయన కారులో లారీ ఆఫీసుల చుట్టూ తిరిగింది. పిల్లవాడు అపెండిసైటిస్ వచ్చి పోయాడని తెలిసింది. ఆ సమయానికి రంగయ్య గారు ఊళ్ళో లేరట. పిల్లవాడు విపరీతంగా బాధపడడం చూసి ఆయన భార్య కంగారు పడి ఏం చెయ్యాలో తోచక చివరకు హాస్పిటల్కు తీసుకువచ్చింది. అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాలి. ఆ రోజు S1 యూనిట్ వారిది డ్యూటీ. సర్జరీ చీఫ్ స్వయంగా ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. తర్వాత 1 గంట సేపటి కన్నా ఎక్కువ బ్రతకలేదు పిల్లవాడు. అది రంగయ్య గారి దురదృష్టం. అదే థియేటర్లో ఎంతోమంది పసిగుడ్డులకు ఆపరేషన్ చేసి ఆయన ప్రాణదానం చేశాడు. అదే తన వరకు వచ్చేసరికి విధి బెడిసి కొట్టింది. ఈ వార్త విన్నాక రంగయ్య గారిని చూడ్డానికి వెళ్ళాను. ఆయన తన ఆఫీస్ రూమ్ కిటికీలో నుంచి శూన్యంలోనికి చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నాడు. ముఖం ఒక ప్రక్క నుంచి మాత్రం కనిపిస్తోంది. అతి గంభీరంగా, నిర్మలంగా పసిపిల్లవాడి వలె కనిపించాడు. ఆ సమయంలో ఆయన్ని పలకరించడానికి మనస్కరించలేదు. 1 నిమిషం మౌనంగా నిలబడి వెనక్కి తిరిగి వచ్చేశాను. అప్పుడే కాదు, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన ఎదుట ఆ ప్రసక్తి తీసుకురావడానికి ధైర్యం చాలలేదు. అలాగే మరో శనివారం వెళ్ళినప్పుడు ఇంకో దుర్వార్త తెలిసింది. ఆ సంగతి మృదుల చెప్పింది. ఆమెను కలుసుకునేందుకు గైనెక్ వార్డుకు వెళ్ళినప్పుడు ఈ విషయం విన్నావా అంది. తడబడే కంఠంతో ఆమె ముఖం వాడిపోయి ఉంది. ఏమిటి మృదుల? కూర్చో, చెబుతాను. ఇద్దరం ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం. నా ముఖంలోకి దీనంగా చూస్తూ మృదుల సూపరింటెండెంట్ రాజు గారిని ట్రాప్ చేసి ఆయన మీద లంచం తీసుకున్నాడన్న నేరం ఆరోపించారు అంది. నా శరీరం గగుర్పొడిచింది. ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాను.
ఈవేళ ఉదయం రాజుగారింటికి పేషెంటునని చెప్పుకుంటూ ఎవడో లుంగీవాడు వెళ్ళాడట. ఆయన అప్పటికే డ్రెస్ చేసుకుని హాస్పిటల్కి బయలుదేరబోతున్నాడట. కడుపులో నొప్పి అని బాధపడిపోతుంటే జాలి తలచి అక్కడే పరీక్ష చేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వమని చెప్పారట. కన్సల్టేషన్ ఫీజు అని చెప్పి డబ్బు పెట్టి ఉన్న కవరు ఆయన చేతికి పేషెంట్ అందియగానే మామూలుగా చూసుకోకుండానే ఆ కవరు కోటు జోబులో పెట్టుకుని కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయారట. అరగంట తిరగకుండా ఆయన ఆఫీస్ గదికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు. మీరు లంచం తీసుకున్నారని అభియోగం ఉంది, సోదా చేయడానికి వచ్చాం అన్నాడుట. లంచమేమిటని రాజుగారు తెల్లబోతుంటే కడుపు నొప్పితో బాధపడే ఓ పేషెంట్ దగ్గర బెడ్ ఇప్పిస్తానని 100 రూపాయలు లంచం తీసుకున్నట్లు సాక్ష్యముంది అన్నట్ట ఇన్స్పెక్టర్. 100 రూపాయలు కాదు, పరీక్ష చేసినందుకు ఫీజు క్రింద 25 రూపాయలు ఇచ్చాడు, కావలసి వస్తే చూసుకోండి అని రాజుగారు కోటు జేబులో నుంచి కవరు తీసి అందించారట. తీరా చూస్తే అందులో 100 రూపాయల నోటుంది. ఆ నోటు నెంబరు ఇన్స్పెక్టర్ దగ్గరున్న నెంబర్తో టాలీ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది. కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఫోన్ ద్వారానైనా జామీనిస్తే వెళ్ళిపోతాను అన్నట్ట ఇన్స్పెక్టర్. రాజుగారు విభ్రాంతి నుండి తేరుకొని కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన జామీనిస్తానన్నాడట. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడుట. అది జరిగింది అన్నది మృదుల గుక్క తిప్పుకోకుండా ఆవేశపడుతూ. ఎందుకనో ఏనాటికైనా ఇలా జరుగుతుందని నాకనిపిస్తూ ఉండేది. ప్రపంచంలో గొప్పవాడుగా గాని మంచివాడుగా గాని ఉన్నవాడు కూడా విరోధుల్ని పెంచుకుంటూ ఉంటాడు. తన ఉన్నత మనస్తత్వం ద్వారా, సంఘంలో తనకున్న పలుకుబడి ద్వారా, ఏ సభల్లో చూసినా ఏ సమావేశాల్లో చూసినా అగ్రస్థానం వహించడం ద్వారా రాజుగారు విరోధుల్ని పెంచుకున్నాడు. అంతేగాక హాస్పిటల్లో కూడా ఆయనంటే చాలామందికి గిట్టలేదు. అవినీతిగా ప్రవర్తించిన అనేక మందికి ఆయన సింహస్వప్నంలా తయారైనాడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా విజిట్ చేస్తూ ఉండేవాడు. ఆయన బెడ్ ఇస్తానని చెప్పి లంచం తీసుకున్నాడన్న మాట నేను కలలో కూడా నమ్మను. ఆయన్ని ఈ విషయంలోకి ఇరికించాలని చాటుగా ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉండి ఉంటాయి. ఈనాడు ఏ సిఐడి డిపార్ట్మెంటుకు చెందిన వ్యక్తో ఆయనింటికి రోగిగా నటిస్తూ వచ్చి గుట్టుగా తన పని చేసుకుపోయాడు. ఆయన అమాయకంగా ఈ ఊబిలోకి దిగి పడిపోయాడు. మృదులకు నాకు కూడా ఆయనంటే ఎనలేని గౌరవం. ఆయన దగ్గర పని చేసేటప్పుడు ఎన్నో తెలియని విషయాలు, సద్గుణాలు నేర్చుకున్నాం. ఈ వార్త విన్నాక పాతాళానికి కృంగిపోయినట్లయింది. నిత్య జీవిత మనుగడలో ఎన్నోసార్లు మన ప్రభుత్వానికి కళ్ళు చెవులు లేవని మనకు స్ఫురిస్తూ ఉంటుంది. ఎక్కడ దోషం ఉన్నదో గుర్తించలేదు. పైగా ఇలాంటి వికృతమైన తప్పటడుగులు. ఈ సత్యం మరీ గట్టిగా ఇప్పుడు స్ఫురించింది. మనిషి, నీకు ఈ గడ్డపైన గౌరవం లభించదు. నీలో ఏవైనా దివ్యమైన శక్తులుంటే అవన్నీ చంపి పారేస్తుంది మట్టి. నీ ఉనికి ఎప్పుడే విధంగా మారుతుందో దురూహ్యం. సరైన న్యాయం జరగదు నీకిక్కడ. ఊరికే పైకి రావాలని ఆశించకు అని ఆక్రోశించాను. ఉన్నత చదువులకని గాని, ఉద్యోగ ధర్మం మీద గాని విదేశాలకు వెళ్ళి తిరిగి మన దేశానికి రానిచ్చగించని వ్యక్తుల్ని చూసి నేనిదివరకు ఈసడించుకునేవాణ్ణి. వారందర్నీ ఈ క్షణంలో క్షమించేశాను. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగింది మృదుల. చెబుతాను అన్నాను పరధ్యానంగా. మనసులో ఒక ఆలోచన మెదిలి లేచి నిల్చుని, మృదుల, రాజుగారింటికి వెళ్ళి వద్దాం పదా అన్నాను. ఆమె కూడా వెంటనే లేచి నిల్చుని పదా వెళ్దాం అని కదిలింది. ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. సూపరింటెండెంట్ గారిల్లు అక్కడికి 1/2 మైలు దూరం పైగా ఉంది. అయినా నడవడానికే నిశ్చయించుకుని ఇద్దరం పరధ్యానంగా నడుస్తున్నాం. మధ్య మధ్య ఉండి ఉండి మృదుల ఒక మాట మాట్లాడుతుంది. నేనేదో మెల్లిగా సమాధానం చెబుతున్నాను. మేము వెళ్ళేసరికి దయానంద్ రాజుగారు లోపలెక్కడో ఉన్నారు. మా పిలుపు విని బయటకు వచ్చారు. అప్పటిదాకా బద్ధకంగా పడుకొని లేచి వచ్చినట్లుంది. ముఖం కళావిహీనంగా ఉంది, వడలిపోయి ఉంది. మమ్మల్ని చూస్తూ బలవంతాన చిరునవ్వు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, ఓ మీరా, రండి అని మమ్మల్ని కుర్చీల్లో కూర్చోమని ఆయన కూడా మాకెదురుగా కూర్చున్నాడు. బహుశా అప్పటికి పరామర్శ చేయడానికి ఎంతమంది వచ్చి ఉంటారో నేను కొద్దిగా లజ్జితుణ్ణయినాను. ఇప్పుడే వార్డులో పనిచేస్తున్నారు మీరిద్దరూ అని అడిగారు. జవాబు చెప్పాము. లుంగీ కట్టుకొని పైన చొక్కా వేసుకొని అతి నిరాడంబరంగా ఉన్నారు. ఏ వేషంలో ఉన్నా, ఎంత దిగుల్లో ఉన్నా ఆయనలో హుందాతనం మాత్రం చెరిగిపోలేదు. ఎలా ఉంది మీ హౌస్ సర్జన్సీ? మళ్ళీ యాంత్రికమైన ప్రశ్న, యాంత్రికమైన జవాబులు. మీ లైఫ్లో కల్లా ఇదే బెస్ట్ పీరియడ్. ఏమైనా నేర్చుకున్నా, ఎంజాయ్ చేసినా ఇదే సమయం.
నేను చదువుకునే రోజుల్లో క్లాస్ అంతటిలోనూ అల్లరిగా తిరిగేవాణ్ణి. స్పోర్ట్స్లో కూడా అన్నీ ఫస్ట్ నేనే. ఇహ చదువు అంటుండగా లోపల నుండి సన్నని రోదన వినిపించింది. ఎవరో స్త్రీ బలవంతంగా దుఃఖం ఆపుకుందామని ప్రయత్నిస్తూ ఆగక బలవంతంగా బయటకు దూకే రోదన. ఆయన ముఖం నల్లబడిపోయింది. మాట మధ్యలోనే ఆపేసి మా ఇద్దరి వంక నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నారు. నా మిసెస్ అన్నారు పొడిగా. ఎంత చెప్పినా వినడం లేదు. ప్రొద్దుటి నుంచి ఒకటే ఏడుపు. అన్నం లేదు, నీళ్లు లేవు. తను చచ్చిపోతానంటోంది. ఆమెనెలా ఓదార్చాలో తెలియడం లేదు. ఇన్నాళ్ళు ఆయన్ని పెద్ద ఫిజీషియన్గా, నిశీతమైన కార్యదక్షునిగానే చూశాను. ఇప్పుడే సామాన్య మానవుడిగా చూస్తున్నాను. మృదులకు కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. జరిగిన దానికి మేము చాలా గద్గదికంగా అని వాక్యం పూర్తి చేయలేక తలదించుకుంది. ఏం చేస్తామమ్మా అన్నాడాయన నిర్మలమైన మందహాసంతో. మీ వంటి మంచి మనసు, ఆదరాభిమానాలు పొందగలగడమే చివరికి అదృష్టంగా మిగిలింది. ప్రొద్దుటి నుంచి ఎంతోమంది విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఇతర డాక్టర్లు వచ్చి సానుభూతి తెలిపి వెళ్ళారు. కానీ ఈ దోషి మీద సానుభూతి ఏమిటి? అమాయకత్వం కాకపోతే? మీరు దోష ఎన్నటికీ కాదు అంది ఆవేశంగా మృదుల తల త్రిప్పుతూ. మరి దోషి కాకపోతే ఇంత తతంగం ఎందుకు జరుగుతుంది మిస్ మృదుల? అది వారి అవివేకం. కళ్ళు మూసుకుపోయాయి వాళ్ళకి. రాజుగారు కొద్ది క్షణాలు ఎటో చూస్తూ మౌనంగా ఊరుకున్నారు. తర్వాత తల పంకిస్తూ మెల్లగా, ఇంత దూరం వచ్చాక ఏ పరిణామమైనా జరగవచ్చు. కానీ సస్పెన్షన్ ఆర్డర్ వేసి ఆ అవమానం కూడా నెత్తిన రుద్దకుండా ఉంటే చాలు అన్నారు. ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన భావాలు జీవితంలో మరచిపోలేను. ఒక రాజకీయవేత్త జీవిత దశల్లో పంచరంగుల దృశ్యంలో పరాకాష్ఠననుభవించి పరిస్థితులు అనుకూలించక పదవులు కోల్పోయి తిరిగి సామాన్య పౌరునిగా మిగిలిపోతే అది సహజంగానే కనిపిస్తుంది. కానీ ఒక ఆఫీసరు రివర్ట్ అయినా, సస్పెండ్ అయినా చాలా అస్వాభావికంగా గోచరిస్తుంది. రాజుగారు ఇంకా ఓ 5-6 ఏళ్లలో రిటైర్ అవుతారు. ఈ దశలో హితవు కాని ఒక మలుపు. మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త పరిణామాలు, కొత్త జీవితం, కొత్త బాట నిర్ణయించుకోవాలి. తర్వాత అక్కడ ఒక అరగంట కూర్చున్నాం. వారి అమ్మాయి కాఫీ తెచ్చి ఇచ్చింది ముగ్గురికి. ఈ సున్నితమైన పరిస్థితుల్లో ఆతిథ్యం స్వీకరించడం ఎబ్బెట్టుగా తోచింది. అయినా ఆయన బలవంతం చేయడం వల్ల తీసుకోక తప్పలేదు. ఎన్నో కబుర్లు చెప్పారు రాజుగారు. తన బాల్యం, చదువు, ఆటలు, కుటుంబ పరిస్థితులు, కష్టాలు, ఉద్యోగం, పిల్లలు, సమాజం అన్నీ వివరించారు. ఎవ్వరూ నమ్మరు. ఒక్క పైసా కూడా నిల్వ చేయలేదు. ఇన్నేళ్లు ఉద్యోగం చేసి కూడా ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాను. ఆయన మాటల్లో విచారం ధ్వనించింది. ఇహ అట్టేసేపు ఆయన టైం తీసుకోవడం మంచిది కాదని ఇద్దరం లేచి సెలవు తీసుకుని నెమ్మదిగా బయలుదేరాం. కథ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.